మంచిర్యాల జిల్లా చెన్నూరు మున్సిపల్ కార్యాలయంలో అభివృద్ధి పనులపై చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెన్నూరు మున్సిపాలిటీలో డిఎంఎఫ్టీ నిధులకు సంబంధించిన పనుల వివరాల్ని అడిగి తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యే కాకముందు మున్సిపాలిటీలో ₹1 నిధులు పెట్టలేదన్నారు. చెన్నూరు మున్సిపాలిటీలో అభివృద్ధి కొరకు నిధులు మంజూరు చేశామన్నారు. ఇప్పటి వరకు 80% పనులు పూర్తయ్యాయని తెలిపారు. ఇంకా ఎక్కువ నిధులు మంజూరు చేసి చెన్నూరు రూపురేఖలు మారుస్తానని తెలిపారు. TUFIDC నిధులు మంజూరు చేయాలని అధికారులని కోరినట్లు తెలిపారు. త్వరలోనే నిధులు మంజూరు చేయించి మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని అన్నారు. రేషన్ కార్డుల కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన పని లేదు. కొత్త రేషన్ కార్డులు త్వరలో అందిస్తామని అన్నారు. అర్హత ఉన్నవారికి తప్పకుండా రేషన్ కార్డులు ఇస్తామని అన్నారు. ప్రజాపాలనలో అప్లై చేయని వారు మళ్ళీ అప్లై చేసుకోవాలని తెలిపారు. పెట్టడం జరిగింది. ఇప్పుడే మున్సిపల్ కమిషనర్ గారితో రివ్యూ చేసిన తర్వాత సుమారు ఎన్ని వర్క్స్ పెట్టినామో అన్ని వర్క్స్ కూడా 80% వరకు కూడా కంప్లీట్ కావడం జరిగింది. ఇంకొక 20% వర్క్స్ కావాలి. ఇంకా ఎక్కువ నిధులు TFIDC ద్వారా చెన్నూరు టౌన్లో ప్రపోజ్ చేయడానికి సెక్రటరీ గారితో మాట్లాడడం జరిగింది. వారికి కూడా కోరినాము, మాకు చెన్నూరు టౌన్కి స్పెషల్ నిధులు మీరు శాంక్షన్ చేయాలి. ఇంతకుముందు ఏదైతే శాంక్షన్ ఉందో నిధులు లేవని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం క్యాన్సిల్ చేసింది. కానీ చెన్నూరు నియోజకవర్గంలో ఎక్స్ట్రా TFIDC ఫండ్స్ శాంక్షన్ చేయాలని చెప్పి వారిని కోరడం జరిగింది. త్వరలోనే వారు ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పి వారు రిప్లై ఇవ్వడం జరిగింది. ఈరోజు చెన్నూరు నియోజకవర్గంలో వెళ్ళినప్పుడు చాలామంది కూడా ఈ రేషన్ కార్డ్స్ గురించి వారు ఆందోళన పడుతున్నారు. మొన్న నవంబర్లో సోషియో ఎకనామిక్ సర్వే ఏదైతే చేశారో దాని ప్రకారంగా అన్ని చోట్ల కూడా ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఎవరున్నారు అని చెప్పి ఒక లిస్ట్ పంపించడం జరిగింది. ఆ లిస్ట్లో ప్రజాపాలనలో చాలామంది అప్లై చేసుకున్నారు. ఆ ప్రజాపాలనలో లిస్టులో కూడా చాలామంది పేర్లు ఆ కొత్త లిస్టులో కనబడలేదు. ఎందుకంటే ఆ కొత్త లిస్టులో ఎవరికైతే ఇంతకుముందు రేషన్ కార్డ్స్ ఉన్నాయో వాళ్ళ పేర్లు ఉండవు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ రేషన్ కార్డ్స్ ఉన్నాయి. కొత్త రేషన్ కార్డ్స్ ఏదైతే రావాలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ప్రజాపాలనలో అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ స్క్రూటినీ చేసి వారు ఎవరైతే అర్హత ఉన్నదో వాళ్ళందరినీ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకు కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇప్పించేలాగా రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళని నిర్ణయం తీసుకున్నారు. ఎవరైతే ప్రజాపాలనలో అప్లై చేయలేదో మళ్ళొకసారి ఇంకొక డేట్ రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేస్తుంది. ఆ రోజు కూడా మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. మళ్ళీ అప్లై చేసుకున్న తర్వాత కొత్త రేషన్ కార్డ్స్ అందరికీ ఎవరికైతే అర్హత ఉందో వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇవ్వబడుతుంది. నేను అందరికీ ఇదే రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎక్కడైతే అప్లై చేసుకోలేదో వీరందరూ కూడా మళ్ళీ మున్సిపల్ కమిషనర్స్ దగ్గర కూడా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడే అప్లై చేసుకొని పెట్టుకుంటే మేము ఒక లిస్ట్ ప్రిపేర్ చేసి మళ్ళీ ఇది కూడా కలెక్టర్ గారికి పంపించి వారి ద్వారా ప్రభుత్వానికి పర్మిషన్ తీసుకొని వీళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డ్స్ ఇప్పించేలాగా మేము చేస్తామని చెప్పి ప్రజలందరికీ కూడా భరోసా ఇప్పిస్తూ మీరందరూ కూడా ఆందోళన పడకండి. ఎవరైతే అర్హత ఉందో వాళ్ళందరికీ మనము కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వబోతున్నాం. థ్యాంక్ యూ.